ఎక్కడ ఉన్నా కూడా మహిళల్ని కానీ ఆడపిల్లల్ని కానీ మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, అందరికీ ఆడపిల్లలు ఉన్నారు. అది ఈ యొక్క ఇన్సిడెంట్స్ ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్. You can use this and last two questions we will have now. That's ఇది ఒక ఈ యొక్క బ్రాడర్ పర్స్పెక్టివ్స్లో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ తీసుకొచ్చి ఇవన్నీ బీజేపీకి రుద్దడం అనేది మంచిది కాదు. జరిగినప్పుడు లా ఇది సబ్జుడీస్ కోర్టులో ఉంటాయి, కానీ ఒక చోట ఇన్సిడెంట్ జరిగితే దాన్ని బీజేపీ మీద పెట్టడము ఇంకేదైనా చేయడం అది మంచిది కాదు. దీన్ని రాజకీయం చేయకూడదు. ఎందుకంటే చట్ట ప్రకారం కూడా ఇటువంటి కేసెస్లో బయట ఎక్కువ చర్చ జరగకూడదు దాని మీద యాక్చువల్లీ, బికాజ్ దిస్ ఇస్ ఇద్దరికి. అందుకనే నేను కోరేది ఒకటే, తప్పు చేసేవాడికి ఎట్లయినా కోర్టు శిక్షిస్తాయి, తప్పు చేయని వాడు కోర్టు నుంచి బయటికి పడతాడు, అంతవరకే. కానీ ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు ఇటువంటివి అని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ ఒక ఇన్సిడెంట్ ఇంత పెద్ద రాజకీయంగా చేయడం అనేది అది మంచిది కాదు అని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు నేను వాళ్ళని తిట్టినందుకు నేను తిట్టొద్దు నువ్వు అని అనాలా? ఎట్లా అయింది? వాళ్ళని ఎందుకు ప్రశ్న వాళ్ళు పెట్టుకున్న ప్రశ్న వాళ్ళు అయిపోయింది. వాళ్ళకు వచ్చిన భాష వాళ్ళు మాట్లాడారు, నాకు వచ్చిన భాష నేను ఇక్కడ మాట్లాడినాం. ఒక్క నిజం లే సింపుల్ థింగ్. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా కొంతమందిని రెచ్చగొట్టి అస్థిరాన్ని అంటే అన్సర్టనిటీని, అదేవిధంగా వైలెన్స్ని, హింసని ప్రోత్సహించేటటువంటి ఒక వ్యక్తులు తన రాత ద్వారా కానీ, తన పాట ద్వారా కానీ, తన ఒక భావాల ద్వారా కానీ ప్రజల్ని కానీ యువతని కానీ రెచ్చగొట్టేటటువంటి ఒక వ్యక్తులని సిటీస్లో ఉండి వాళ్ళు తుపాకీ చేతిలో పెట్టుకోరు, కానీ ఈ పిల్లలతో తుపాకీ చేతిలో పెట్టుకోవాలి అనే ఆలోచన విధానాన్ని పెంచే వాళ్ళని అర్బన్ నక్సల్స్ అంటారు. మీరే అట్లేముండదు, అందరికీ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా నూతనంగా మాకు అధ్యక్షుడు వచ్చారు కాబట్టి అవన్నీ కొన్ని ఆగి ఉన్నాయి. వారి నేషనల్ టీం తయారైన తర్వాత తెలంగాణ ఒక పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చాలా బాడీస్లో తెలంగాణ వాళ్ళకి మంచి మంచి పొజిషన్ వచ్చినాయి. సెన్సార్ బోర్డు దగ్గర నుంచి ఒక కంపెనీ డైరెక్టర్ దాకా ఉన్నాయి. అందరికీ ఎవరికి కూడా అన్యాయం జరగదు. నీవు ఉన్నా కాబట్టి ఆ న్యాయం జరిగేట ప్రయత్నం చేస్తా. అయ్యా మీరు ఎక్కడో ఉన్నారు. 1931 తర్వాత ఈ దేశంలో కులగణన జరగలేదు. ఈ ప్రశ్న కాంగ్రెస్ని అడగలే, ఎవరిని అడగలే. ఈరోజు భారతీయ జనతా పార్టీ అడగకుండా కూడా నరేంద్ర మోదీ గారు కులగణన జరుగుతుంది, ఈ సెన్సెస్లో జరుగుతుంది, మీ అందరూ కూడా దాంట్లో కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. శ్రీనివాస్ గారు, లెట్ హిమ్ జస్ట్ ఫినిష్. బ్రహ్మాండంగా ఉంది. నాకు నువ్వు ఎవరెవరు ముళ్ళకూడడం లేదు, ఏం లేదు. బాధ అనిపిస్తుంది. ఎప్పుడు బాధ అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఇంకా పని చేయాలి కదా, చేయలేకపోతున్నావే అని అనుకుంటావు. శ్రీనివాస్ గారు
యా వేరే నేను ఇంతకుముందు శ్రీనివాస్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, యూ మస్ట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇన్ కాంటెక్స్చువల్. లేదు వినండి, ఆయన ఏమన్నాడు, మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ఇంత అని చెప్పారు. అప్పుడు ఈయన ఏమంటాడంటే, మోదీ గారు ఏమన్నాడంటే, అరే నువ్వు అట్లా ఆ పోలీసు నీకు ఏం రాదు, తక్కువనే వస్తుంది, ఆయన బాగా తక్కువ ఇచ్చిన మాకు అన్నాడు ఆయన. అందుకని నువ్వు అతను రాను అన్ని నువ్వుతుంటే నువ్వు ఇంకా తెలంగాణకు మంచి ఇస్తా అంటే డెవలప్మెంట్ హాస్పిటల్లో కలిసి రమ్మన్నాడు, పార్టీలో కాదు, మాకు వద్దు, మాకు నాయకుడు ఇప్పటికే చాలు. అన్నా నేను చెప్పాను, మీరు లేట్ వచ్చినట్టుంది. పార్టీ ప్రజల్లో మమేకమై ప్రజల కోసము, ప్రజలతో ఉండి ప్రజల కోసమే పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పోరాటాలు కూడా భారతీయ జనతా పార్టీకి చేస్తాం, భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తాం. ఇది మేము ఇది మా సంఘటన నిర్మాణంలో కూడా బూత్ స్థాయి నుంచి మేము మా ఒక పార్టీ నిర్మాణం చేసినాము. ఇది 2. 3వది, మా ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక కేంద్ర పార్టీ కూడా తెలంగాణను సీరియస్గా తీసుకుంది, వాళ్ళు రాడాలు తీసుకున్నారు. తప్పకుండా ఇక్కడ మాకు దిశానిర్దేశం చేసుకుని బెంగాల్లో, త్రిపురలో, అస్సాంలో, ఒరిస్సాలో కూడా వచ్చినటువంటి ఒక నేపథ్యాన్ని ఇక్కడ మేము దాన్ని అమలుపరిచి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే ప్రయత్నం చేస్తాం. So I think we'll wind up